మనుజా వెంకటాచలపతేరివ భక్తి సారం శ్రీ తాళపాక గురుదేవ నమస్తే. బయట కొంచెం పక్క కొంచెం శివ శివమూర్తి విగణనాను శివుని ఇంకా ఈ పూజ మొదలుపెట్టి మేము 19 సంవత్సరాలు అయిందండి. మాకు ఇది వంశపారంపర్యంగా వచ్చిన పూజ మాత్రమే కాదు. మేము ఒకరోజు విశాఖ నగర్లో శ్రీ రాజరాజేశ్వరి కోవిల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పూజా విధానం చూసిన తర్వాత మాకు ఈ పూజ చేయాలని అనిపించింది. అందుకు మేము ఏంటంటే ఆ రోజు పంతులు గారు కూడా తప్పకుండా చేద్దామమ్మా, తప్పేం లేదు అని చెప్పేసి మా ఇంట్లో పూజ మొదలుపెట్టారు. అప్పటి నుంచి 19 సంవత్సరాలు కంటిన్యూగా మేము ఒక్క సంవత్సరం కూడా ఆగకుండాను దివ్యంగా ఈ పూజ జరగడం జరుగుతుంది. ఆ పంతులు గారే మాకు రోజు తెల్లవారుజాము 4 గంటలకు వస్తారు. శ్రీచక్రానికి అభిషేకాలు అన్నీ అవుతాయి. రోజుకు ఒక రకం పువ్వులతోటి మేము 1008 పువ్వులతోటి మేము అభిషేకం అర్చన చేస్తుంటాము. రోజుకు ఒక కార్యక్రమం కూడా ఇలాగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏదో ఒకటి కార్యక్రమాలు చేస్తారు. మాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. మా ఒక్కల వలన అయితే ఇది అవ్వదు. అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు మేము అసలు మా అమ్మవారికి కోలాటం అంటే చాలా ఇష్టం అనమాట. అది మేము బయట నుంచి మనుషులను తెప్పించుకునే వాళ్ళం. మొదట మేము ఎండాడ వచ్చిన తర్వాత మాత్రం మాకు ఒకసారి అనిపించింది, ఎందుకు మనమే ఎందుకు చేయకూడదు అని అనిపించి మనసులో మాకు మేముగా ప్రయత్నం చేసి మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో మేము కోలాటం నేర్చుకొని ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి మేము ఈ కోలాటం చక్కగా చేయడం జరుగుతుందండి. ఓం శ్రీమాత్రే. ఈరోజు అన్నపూర్ణ అవతారం మాది. ఈరోజు అన్నపూర్ణ అవతారం అండి. రేపు మళ్ళీ లలితాదేవి అవతారం ఉంటుంది. రోజుకొక అవతారము, రోజుకొక ప్రసాదం జరుగుతుంది. కుమారి గారి ఇంట్లో అమ్మవారు నిలబెడతారు. 9 రోజులు కూడా చాలా చక్కగా నవదుర్గలతో పూజలు చేసి ప్రసాదాలు పెట్టి అందరికీ పిలిచి తాంబూలం ఉంచి ప్రతిరోజు కూడా లక్ష్మీ లలితాపారాయణం చేసి చాలా బాగా చేస్తారు. కోలాటం అంటే అమ్మవారికి అంత ఇష్టం. అలాగే కృష్ణకుమారి గారు కూడా అదే ఎంకరేజ్మెంట్తో మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి కోలాటం నేర్పించి కొత్త లెజ్యూమ్స్తో కూడా నేర్పించి వేపకొమ్మలతో నేర్పించి మాకు బాగా ఎంకరేజ్ చేసి ఈ రోజు కూడా 6 సంవత్సరాలు పెట్టి మేము ఎండాడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఆవిడ దగ్గరకు వచ్చి తాంబూలం తీసుకుంటున్నాము, కోలాటం చేస్తున్నాము. మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. శ్రీమాత్రే నమః. కృష్ణకుమారి గారి ఇంట్లో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రులు చాలా మహోన్నతంగా చేస్తారండి. మేము కనీసం మా ఇంట్లో చేసుకోలేకపోతున్నాం అన్న బాధ లేకుండా వాళ్ళ ఇంట్లో వచ్చి ఈ పూజలో పాలు పంచుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. గత కొన్నేళ్ళుగా 5 years 6 years నుండి కోలాటం కూడా అమ్మవారికి ఇష్టమైన రూపంలో ఏది ఎలా వెరైటీస్గా ఆవిడకి ఎలా ఇష్టమో అలా రూపొందించి ఆంటీ ఏంటి అంకుల్ ఏంటి చాలా అసలు మాకు ఇందులో పాలు పంచుకున్నందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా
शक्ति शिवाय ॐ नमः शक्ति शिवाय। హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న